ఇప్పుడు అయిందా రుణమాఫీ అయింది ఇప్పుడు జగన్ వచ్చాక రుణమాఫీ ఎందుకు నిలువున ముంచేశారుగా మీరు పాత కీరుగా కడితే కొత్త ఏడిసే మరి రుణమాఫీ చేస్తానన్నారు తీసుకున్న దానికి వడ్డీ రుణమాఫీ అన్నారు నవరత్నాలు రత్నం అదే రాలిపోయిన రత్నం కీరుగా కడితే వడ్డీ లేని రుణాలు ఇస్తాను వడ్డీ లేని రుణాలు ఇస్తారా వడ్డీ లేని రుణాలు ఇస్తానని చెప్పు అంతేగాని మీకు మీ అప్పుల మీద తీద్దాం వల్ల తప్పుడు మాటలు మాట్లాడుకో తప్పుడు ఏంట్రా ఇలా పెడతాం మమ్మల్ని మాకు ఈ షాప్ ఏంట్రా నువ్వు నిజం చెప్పు మీరు మీ పాలనలో 3 నెలల్లో చేసిన ఒక అభివృద్ధి పని చెప్తావు ఒక అభివృద్ధి పని చెప్తే నీతో మాట్లాడడం మేము ఇప్పుడు ఈ 2 నెలల్లో ఎవరైనా అభివృద్ధి చేసేయగలరు 3 నెలలు ఒకటి చెప్పు ఫస్ట్ సంతకం ఆగు ఒకసారి ఆగు రాజశేఖర రెడ్డి తొలి సంతకం రైతు రుణమాఫీ అన్నాడు బంగారంలో చేశాడు ఆయన నాయకుడు ఆయన మరి ఇక్కడ తొలి సంతకం డాక్టర్ ఇది సారీ ఆశా వర్కర్లు 10,000 అన్నాడు 3 నెలల నుంచి జీతాలు ఎత్తలేదు మరి వాళ్ళు ఏమైపోవాలి ఇప్పుడు జీతాలు ఎవరికి రాలేదా ఎవరికి వచ్చినాయి అమ్మ మీరు పొద్దున్న లేచి గూట్లోకి వెళ్ళి సాయంత్రం తాగి తొంగుండడం తప్ప ఏం తెలవదు అనమాట మళ్ళీ వైసీపీ ఏ పేపర్ లోనూ వస్తలేదు ఏ పేపర్ లోనూ రాలేదు ఏ పేపర్ రాలేదు సాక్షి మీ సాక్షి లేదు కొద్ది మిగతా పేపర్లు ఉన్నాయి అన్ని చూడు ఇవన్నీ వదిలేయి రైతు బంధు అన్నాడు ఎకరానికి 15,000 ఇస్తున్నాడు పెట్టుబడి సాయం నా చేను ఉడిచేసా పొట్టగా లేత సిద్ధంగా ఉంది ఇప్పుడు డబ్బులు రాలా ఆఖరి కూడా మందు వేయాలి ఆడెత్తాడా నువ్వు ఎత్తావా భూములు మీకే ఉంటాయి ఇప్పుడు మందు అయిపోతే చేను పోతే ఇలాంటి మరెన్నో విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని మీ మిత్రులతో షేర్ చేసుకోండి.